ఈ లక్ష్మీపార్వతిని ఏమని పిలుస్తారు ప్రోగ్రామ్కి? ఏమిటి మీరు రామారావు గారి జీవితంలో ఎంటర్ అవ్వబట్టి అసలు లక్ష్మీపార్వతి, లేకపోతే హూ ఈజ్ లక్ష్మీపార్వతి? లక్ష్మీపార్వతి అనేవాడు ఎవరు? ఇది ఆంధ్ర రాష్ట్రంలో నోబడీ నోస్, ఎవ్వరికి కించిత్ కూడా పరిచయం ఉన్న పేరేం కాదు. ఏదో ఎక్కడో నాటకాలు వేసుకుంటూ సాగే రామారావు గారి జీవితంలో ఎంటర్ అవ్వబట్టి ఒక మిసెస్ రామారావు గారు అనే ట్యాగ్ తగిలింది అంతే, అంతకు మించి ఇంకోటి లేదు. మీరు వచ్చి నిజాలు చెప్పేది ఏంటి? ఏం నిజాలు చెప్పి అసలు మీరు రాకపోతే ఆయన జీవితంలోకి ఆయన జీవితం ఇంకో ఎలా ఉండదు సార్? ఈవిడ రాకపోతే విశ్వరూపం, అది అసలు విశ్వరూపం వెళ్తూ ఉంది బండి. ఆయన ఆరంభం నుంచి సినిమా ఫీల్డ్ ఎంటర్ అయిన కాడ నుంచి ఎట్లా బండి వస్తుంది, రాజకీయాల్లో ఎంటర్ అయ్యి ఓడిపోయిన టైంలోనే ఎంటర్ అయింది కదా సార్. ఆ టైంలోనే ఎంటర్ అయ్యి ఆయన బయోగ్రఫీ రాస్తాను అంటూ ఎంటర్ అవ్వడం, ఓడిపోవడానికి ముందే ఎంటర్ అయింది. కానీ అప్పటికి ఆయన దగ్గర తీలా ముందు ఎంటర్ అయ్యి బయోగ్రఫీ రాస్తానంటే అలాగే చేద్దాం అన్నారు. ఓడిపోయిన టైంలో ఖాళీ టైం దొరికింది కనుక ఆయనకి అప్పుడు డైలీ ఆవిడ రావడానికి అవకాశం ఇచ్చాడు. ఆయన డైలీ 2 hours ఆయన చెప్పటము, ఆవిడ రాసుకోవటము. అక్కడ నుంచి ప్రవేశం మొదలయ్యి ఆయన జీవితంలోకి ఎంటర్ అయింది. అసలు ఆ ఫ్రేజే లేదనుకోండి. ఫ్రేజే లేకపోతే అసలు రామారావు గారి దాంట్లో ఇంత డిస్కషనే లేదు. లక్ష్మీపార్వతి మ్యారేజీ, ఈ బ్లాక్ స్పాట్, దాని మీద ఇంత గొడవ, ప్రజల్లో ఇంత చంద్రబాబు ఒక కలకలం సృష్టించి ఏం ఉండేది కాదు కదా. ఈవిడ ఎంటర్ అవ్వడం వల్ల ఇంకేం చెప్పుద్ది? ఈవిడ వచ్చి నేను ఎంటర్ అవ్వడం వల్ల ఆయన జీవితంలో కలకలం వచ్చింది అని చెప్తావా? నేను పిలిచి ఏం చెప్పించుకోవాలి అక్కడ జనాల్లో? ఇంకా వేరే ఆ విషయం కాకుండా వేరే ఏదని చెప్తామంటే మీ చరిత్ర ఏముంది వేరే చెప్పడానికి? సరే, ఇంకో మాట ఉంది సార్ ఇక్కడ. అంటే నిజంగా ఎన్టీ రామారావు గారిని అంటే కూతుర్లు కోడళ్ళు చూసుకునేవారు కాదు, తిండి కూడా పెట్టేవారు కాదు, అంటే పెట్టేవాళ్ళు లేరు అక్కడ. సో ఈమె హెల్ప్ చేసింది అంటారు సార్, నిజమా సార్? తిండి పెట్టేవాళ్ళు లేరు, చూసుకునేవాళ్ళు లేరు అనే పాయింట్లో తిండి పెట్టేవాళ్ళు పెట్టకుండా ఎలా ఉంటారు అలా కాదు. అక్కడ ఏంటంటే ఆయనది, రామారావు గారిది ఒక డిసిప్లైన్ టైం. 7:30కి పడుకునేస్తాడు ఆయన, పొద్దున్నే 2:30కి లెగుస్తాడు ఆయన. ఆ 7:30కి పడుకునే లోపు ఆయనకి అన్ని కావాల్సినవి రెడీ 7:30 ఈవినింగ్ పడుకునేస్తాడు ఆయన. షూటింగ్లో కూడా అంతే, నైట్ షూటింగ్ ఉందంటే ముందు చెప్పాలి ఆయన, లేకపోతే 6:30 7 అయ్యేటప్పటికి ఆవులిస్తూ ఉంటాడు ఆయన. అందరికీ తెలుస్తుంది. 7:30కి పడుకు అర్ధరాత్రి తెల్లారుజాము 2:30కి లెగుస్తాడు ఆయన. లేచి స్నానం చేసి వ్యాయామం చేసి ఒక చుట్ట తాగి ఆ తర్వాత స్క్రిప్ట్ వరకు కూర్చుని అట్లా ఆయన ఒక చుట్ట పొద్దున్న తాగుతారు, చుట్ట అట్లా ఆయన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎవరన్నా ఆయన కలవాలి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తెల్లారుజామున 5 గంటలకే, 6 గంటల తర్వాత లేదు. షూటింగ్ లేకపోతే ఎప్పుడైనా తప్పితే మళ్ళీ షూటింగుల్లో కలవరు ఎవరిని. షూటింగ్లో వచ్చి డిస్కషన్లో పొద్దున్న 5 గంటలకు రావాల్సిందే. డైరెక్టర్ అయినా, కథ వినాలైనా, డైరెక్టర్ మాట్లాడాలన్నా, ప్రొడ్యూసర్ వల్ల ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆయన ఇంటి దగ్గరికి ఉండాలి. అపాయింట్మెంట్లు అలా ఉంటాయి. 5 నుంచి 6 లోపు మాట్లాడిస్తారు. 6-6:30కి రెడీ అయిపోయి అక్కడ దర్శనం, జనాలు ఉంటారు, పబ్లిక్ జనాలు వచ్చేవారప్పుడు రోజు ఇక్కడ నుంచి బస్సులు బయలుదేరితే తిరుపతి తర్వాత రామారావు గారి ఇంటికి, రామారావు గారి దర్శనం, ఆ తర్వాత కృష్ణ గారు, సావిత్రి గారు, ఇట్లా ఒక టూర్ ఉండేది ఆ రోజుల్లో. ఆయన అలా దర్శనం ఎలా ఉన్నారు అందరు పలకిచ్చేవారు, షూటింగ్ వచ్చేవాడు. ఆయన సిస్టమ్ అలాంటిది. అలా టైం ప్రకారం తిండి, టైం ప్రకారం 2:30కి చూసుకుంటానికి సొంత ఫ్యామిలీ, సొంత మనుషులు ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు ఆయనకి బసవతారక్ గారు చనిపోయినాక ఆ ఇబ్బంది ఏర్పడింది. బసవతారక్ గారు చనిపోయిన తర్వాత ఆయన టైమింగ్కి ఏ టైంకి ఏం కావాలి చూసుకుంటానికి కావాలి, అది ఆటోమేటిక్గా ఒక్కోసారి మిస్ అవుద్ది. ఎందుకు అలవాట్లేని పనులు. వంట మనిషి మన ఇంట్లో వంట మనిషి సాయంకాలం అన్నీ చేసి ఎన్నింటికి వెళ్ళిపోద్ది. కానీ రాత్రి తెల్లారుజాము 2:30 కావాల్సింది ఎప్పుడు వండుతారు? 5ంటికి వండింది తెల్లారుజామున అంటే రామారావు గారు ఎక్కడ తింటారు? సో మళ్ళీ 10ంటికి వండాలి. సో ఇట్లా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్లో అప్పుడప్పుడు ఆయనకు అవసరమైన అందక, ఆ సమయానికి ఆయన కావాల్సిన సదుపాయాలు దొరక్క కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. దానికి పిల్లలు చూసుకోవచ్చు కదా, చూసుకుని ఉండొచ్చు. కానీ ఎవరు మొత్తుకులు వాళ్ళు టైం ఎక్కడో మిస్ అవుతూ వచ్చింది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంది ఈవిడ. నేను చేసి పెడతాను రాలేదు సరే నేను చూసుకుంటాను అని ఆయనకు అవసరమైనవి, ఆయన చిన్న అవసరమైన అవసరాలు, పాలు కాసి పెట్టి ఇవ్వటాలు, లేదా ఆయన చిన్న పెరుగన్నం రెడీ చేయలేదు, కోడి ఇది రెడీ కూర వండి పెట్టాలి, ఇట్లా ఆయనకు అవసరమైన రెడీ చేయటం. అట్లా లోపలికి వెళ్ళింది వంటింట్లోకి. హాల్లో కూర్చోవలసిన ఆవిడ ఈ పరిస్థితుల్లో వచ్చి అలా వంటింట్లోకి వెళ్ళింది. వంటింట్లోకి వెళ్ళినాక అక్కడి నుంచి వడ్డించడానికి వచ్చి బెడ్రూమ్కి వచ్చింది. సో ఈ ట్రావెల్, ఆ హాల్లో కూర్చునే లక్ష్మీపార్వతి వంటింటికి వెళ్ళటం, వంటింటి నుంచి ఆయన బెడ్రూమ్ దాకా రావటం,
అనే దానికి ఆ ప్రయాణానికి కారకులు కుటుంబీకులు కూడా ఆ అవకాశం కల్పించారు. లేకపోతే అవకాశం హాల్లోనే ఆగిపోయేది. లక్ష్మీభారతిజీ ఆయన హాల్లో వరకే పరిమితం. ఈయన వస్తాడు, కూర్చుంటాడు, 2 hours చెప్తాడు, రాసుకుంటుంది. అలాంటి వ్యక్తి ఇక్కడ దాకా రావడానికి ఇక్కడ వ్యాక్యూమ్ ఏర్పడింది. చూసుకునేవాళ్ళు లేక, ఆయన సమయానికి అవసరమైన కావాల్సిన వాళ్ళు చూసుకోలేక, ప్రతిదానికి ఆయన ఎక్కడో డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎవరో రావాలి, ఎవరో పని మనిషి రావాలి, అక్కడి నుంచి రావాలి, కూతురి నుంచి రావాలి, ఇట్లా వెయిటింగ్ అండ్ దీంట్లో అక్కడ ఈ అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకుంది. సో దీనికి కారకులు అందరూ అంతే, కుటుంబ సభ్యులు కూడా కారకులే. కావాలని చేశారా, తెలియక చేశారా, అబాధ్యతతో చేశారా అనేది ప్రశ్నల తర్వాత అసలు ఆ వ్యాక్యూమ్ ఏర్పడింది. దానికి అవకాశం కల్పించింది కుటుంబ సభ్యులు. ఆ అమ్మాయి హాల్లో ఉండే అమ్మాయి వంటింట్లోకి వెళ్ళడానికి కానీ, వంటింట్లో నుంచి బెడ్రూమ్కి వెళ్ళడానికి కానీ, ఆయనకి మందులు, మెడిసిన్స్ సమయానికి ఇవ్వడం, ఇట్లా ఈ కారణాలు ఏ కారణాలు అయితే అట్లా ట్రావెల్ హాల్లో ఆగిపోవాల్సిన కాళ్ళు వంటింటికి వెళ్ళినాయి, వంటింటి నుంచి బెడ్రూమ్ దాకా వెళ్ళినాయి. ఈ ప్రయాణానికి కారకులు ఎవరు అవకాశం కల్పించారు? ఖచ్చితంగా కుటుంబ సభ్యులు.